నేటి దినమున మనము దేవుని యొక్క ఆశీర్వాదం గురించి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. అనగా దేవుని యొక్క ఆశీర్వాదము ఈ లోకమందు మనకు ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, శారీరక పరంగా, అలాగే ఆత్మీయ పరంగా ఏ విధంగా ఆయన ఆశీర్వాదం మనకు ఉంటుంది, ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికై మనం ఏ రీతిగా ఉండాలి అనేటటువంటి కొన్ని విషయాలను మనము పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. అయితే మొదటిగా చూడండమ్మా, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడండమ్మా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఇక్కడ మనం గమనిస్తే కనుక మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాను. ఇక్కడ చివరగా ఉన్న పదము మళ్ళీ ఒకసారి చూడండి అమ్మా. మనకు ఏం జరిగింది? అనుగ్రహించునుగా, అనుగ్రహించనుగా. అనుగ్రహించాను అంటే అతని అర్థం ఏంటి? మనం పొందుకున్నాం, అర్థమవుతుందా? ఆల్రెడీ మనం అవన్నీ కూడా పొందుకున్నాం. ఏం పొందుకొని ఉన్నాము? క్రీస్తునందు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఏ సంబంధమైన? ఎక్కడ ఏ విషయాల్లో? పరలోక విషయాల్లో. ఫస్ట్ అంటే భూమి కాదు అని క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ ఈ లోకపరమైనది కాదు అని తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తే కనుక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో మనం క్రీస్తునందు ఉండాలి. ఫస్ట్ పాయింట్, క్రీస్తునందు ఉంటే పరలోక విషయంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా మనం పొందేసుకుంటాం. ఓకేనా? ఏ రీతిగా అంటే ఇప్పుడు ఒక గదిలో బాగా చక్కగా ఏసీ వేసింది, చల్లగా ఉంది. మీరు ఆ గదిలో పడ్డావు అంటే ఆ యొక్క చల్లదనాన్ని ఆస్వాదిస్తావా లేదా? ఏమా చల్లగా ఉంటుంది కాబట్టి ఆస్వాదిస్తాం. అలా కాకుండా వెళ్ళకుండా బయట ఉంటే, ఒకవేళ ఎక్కడన్నా ఒక చిన్న గ్యాప్ ఉంది, ఏసీ బయటకు వస్తుంది అనుకున్నాం, అయితే పూర్తి స్థాయిలో నువ్వు ఆస్వాదించగలవా ఏసీని? అసలు ఇలా చేరుద్దా? అంటే క్లోజ్డ్ రూమ్ లో ఉన్న ఏసీకి బయటకు వచ్చే ఏసీకి తేడా ఉంది. ఒకటే, కాకపోతే బయటకు రాగానే ఏమైపోతుంది? ఆ వాతావరణ దృష్టి అదంతా కూడా కనుమరుగైపోతుంది, ఆస్వాదించడం. ఆ రీతిగానే పర సంబంధమైనటువంటి ఆ యొక్క విషయంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మనం క్రీస్తునందు ఉండాలి. ఓకేనా? ఎందుకంటే క్రీస్తునందు ఉన్న వారు ఎవరవుతున్నారు? నూతన సృష్టి అవుతున్నారు. పాత్రలు ఏమైపోతున్నాయి? గతించిపోతూ ఉన్నాయి. సమస్తం ఏమవుతున్నాయమ్మా? నూతన పరచగలుగుతున్నాయి. అవునా? అయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. మన యొక్క ఆలోచన విధానాలు ఎలా ఉంటాయంటే, దేవుడు నాకు ఈ లోకంలో నన్ను ఆశీర్వదించాలి, అలాగే పరలోక సంబంధమైన ఆశీర్వాదం కూడా రావాలి. ఇదే పార్షియాలిటీ కాదు. అర్థమైందా? పార్షియాలిటీ అంటే అర్థం ఏంటి? స్వార్థం కాదు, కోరిక. దేవుడి యొక్క నుండి మనం అడిగేటటువంటి ఒక చిన్న కోరిక, అయ్యా ఈ లోకంలో కూడా నేను సంతోషంగా ఉండాలి, ఆ రీతిగానే మీ దగ్గర కూడా నేను సంతోషంగా ఉండాలి. మరి ఈ రెండు విషయాల్లో మనం ఉండాలి అంటే కనుక ఏ విధంగా ఉండాలి అనేది దేవుడు చెప్తున్నాడో చూడండి. 25వ కీర్తన 'ఎందుకంటే మనకు ఏదో ఒకటి తెలుసు, రెండు మనకు తెలియదు. మరి రెండిటి విషయాలు మనం తెలుసుకోవాలి అంటే కనుక ఏ విషయాలు? పర సంబంధమైన సమస్తము గ్రహించాలన్నా, లోక సంబంధమైన సమస్తము మనం పొందుకోవాలన్నా మనకు తెలియాలి. ఆ తెలిసే విషయాన్ని దేవుడు ఏం చెప్తున్నారో చూడండి. 25వ కీర్తన 12వ వచనం చూడండమ్మా. యెహోవా యందు భయభక్తులు గల వాడెవడు? వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో?
వాడు కోరుకోవలసిన మార్గములు ఆయన వారికి ఏం చేస్తా అన్నాడు? ఎవరు బోధిస్తా అన్నారు? ఆయనే బోధిస్తా. ఓకేనా? అంటే ఇప్పుడు నాకు ఒక డిజైర్ ఉంది, అంటే ఒక కోరిక ఉంది. ఆ కోరిక నేను తీర్చుకోవాలి. ఆ కోరిక న్యాయపరమైందా, నీతిపరమైందా, లేదంటే అన్యాయంగా ఉంటుందా, అవినీతితో కూడిందా అనేది మనకు తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి పాయింట్ ఆఫ్ వ్యూలో వారు ఆలోచించే విధానం కరెక్టే కదా. అంటే ఇది లోకపరమైనటువంటి సామెతలు మనం గమనిస్తే కనుక, కరవం అంటే ఎవరికి కోపం? పాము కప్ప స్టోరీలో కరవం అంటే కప్ప కోపం, వరలం అంటే పాము కోపం. ఎందుకని? ఆ రెండింటి పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పించుకోవాలనేది కప్ప యొక్క డిజైర్, దాన్ని మింగి ఆకలి తీర్చుకోవాలనేది పాము యొక్క డిజైర్. అర్థమవుతుందా? కాబట్టి వీటిల్లో ఏది న్యాయమైనది అనేది మనం చెప్పలేము. చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే ఈ రెండింటి వాదనలు కూడా వారి విధానంతో చూస్తే కనుక ప్రతి ఒక్క వాదనకు మనం ఏకీభవించే వాళ్ళం. ఆ రీతిగానే పర సంబంధమైనటువంటి అవసరతలు దేవుడిని అడగాల, లోక సంబంధమైన అవసరతలు దేవుడిని అడగాల అనేటటువంటి విషయంలో మనం కొద్ది కన్ఫ్యూజన్ కలిగి ఉంటాం. అదే, ఎందుకంటే లోకపరమైనటువంటి విధి విధానాల్లో ఈ విషయంలో వ్యవస్థను మన సహోదరులతో చర్చిస్తే వారికి ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలతో ఏం చెప్తారు? నువ్వు అడుగుతున్న తప్పు, దేవుణ్ణి పరలోక సంబంధమైన విషయమే అడగాలి, లోక సంబంధమైన విషయం అడగకూడదంట. కానీ లోక సంబంధమైన అవసరం ఒకటి అక్కడ ఆగిపోయింది. ఆ అవసరం తీర్చబడాలి. లైక్ ఎలా అంటే ఎలాంటి అవసరతలు అనుకున్నావు? ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్పుకుందాం. పిల్లల చదువు విషయం అనుకుందాం. ఎందుకంటే ప్రతి ఒక్క తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి అంటే, ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ దర్ లైఫ్ ఏంటి అంటే పిల్లలకు మంచి భవిష్యత్తు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే వారికి ఇవ్వాల్సింది ఏంటి? కోట్ల ఆస్త కాదు, కోట్ల కన్నా విలువైన చదువు చదివించాలి. ఎందుకంటే ఆ బిడ్డను నిలబెట్టేది చదువు, ఆ తల్లిదండ్రులు గర్వపడేలా చేసేది చదువు. అర్థమైందా? కాబట్టి ఆ విద్యాబుద్ధులు నేర్పించడమే బిడ్డల యొక్క తల్లిదండ్రులు ఆర్నిసలు కష్టపడుతూ ఉంటారు. అర్థమైందా? సో అలాంటి సందర్భాలు కూడా ఉంటూ ఉన్నప్పుడు మనం కొన్ని విషయాలు రాజీ పడాల్సి వస్తుంది, కొన్ని విషయాలు రాజీ పడకుండా ఉండాలనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే చదువు అనేది ఈ లోకపరమైనటువంటి అవసరత కాబట్టి ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం మనం. అయితే ఏమిటి కరెక్ట్ అనేది మనకు తెలియదు. కనుకనే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే కండిషన్ అక్కడ ఉన్నది. నిజంగా మనం స్వపరిశీలన చేసుకుంటే కనుక దేవుని యొక్క నిజమైన భయభక్తులు కలిగి ఉన్నామో లేదో మనకే తెలుసుకోవాలి. ఎందుకంటే మనము దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నామో లేదో అనేది దేవుని యొక్క మనకున్న నమ్మకాన్ని బట్టి తెలియదు. ఆ నమ్మకం ఎలా ఉండాలి? గుడ్డి నమ్మకంగా ఉండాలి. అలాగని చెప్పి గుడ్డితై ఉండకూడదు. ఆ పాయింట్ అర్థమైందా మీకు? నమ్మకం ఎలా ఉండాలి? దేవుని విషయమై గుడ్డి నమ్మకం అయితే ఉండాలి, కానీ గుడ్డితనంతో ఉండాలి. అది అర్థమేంటి? మెలకువగా ఉండాలి, తెలుసుకోవాలా. కాబట్టి దేవుని యొక్క భయభక్తులు, నిజమైన భయభక్తులు కలిగేలా మనం ఉంటే కనుక మనం అడగాల్సిందే దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. నువ్వు అడగాల్సింది అది కాదు, ఇదే. మనం యోగు గారి విషయాలు తీసుకుందాం. అర్థమైందా? యోగు గారి విషయంలో చక్కని మాట ఒకటి ఉంటుంది. దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తలను విసర్జించిన వాడు నేను. మరి యోగు గారికి సమస్తను కోల్పోయింది, దేహం అంతా ఆ యొక్క గాయాల పాలైపోయింది, కురుపులతో ఉండిపోయింది. స్నేహితులు వచ్చారు, భార్య వచ్చింది, వీరంతా కూడా ఇది అడుగు అది అడుగు, ఇది అది చేయని చెప్తూ ఉన్నారు. కానీ యోగు కోరుకోవాల్సినటువంటిది ఏమిటో యోగుకు బోధించింది ఎవరు? చుట్టూ ఉన్న ముగ్గురు స్నేహితుల, ఏక శరీరిగా ఉన్నటువంటి భార్య, లేదంటే యోగు దేహాన్ని ఆలయంగా వేసుకున్న దేవుడా? ఎవరు బోధించారు? ఎందుకని? భయభక్తులు కలిగిన వాడెవడో వాడే ఉన్నాడు కాబట్టి. అర్థమైందా? దేవుడు ఏదో భయభక్తులు కలవాడెవడో వాడే యోగు ఉన్నాడు కాబట్టి. అందుకని అంటాడు, ఆ భార్య వచ్చి అంటుంది, ఏమంటుందమ్మా, ఇంకా ఏం బ్రతుకుతావు నువ్వు, దేవుని దూషించి మరణము కాపాలి. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడదు.
అంటే అక్కడ నోటితో కూడా అతను పాపం చేయలే. అంటే మూర్ఖులు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడేవారు, ఎందుకంటే నీకు తెలియట్లేదు అన్నాడు. కానీ ఆయన కోరుకున్నది ఏమిటి, ఏమి అడగాలి, ఏమి కావాలి అనే సమస్తము కూడా ఆయన దేహాన్ని ఆలయంగా స్వీకరించినటువంటి దేవుడు ఆయనకు వివరిస్తూ ఉండగా బయట నుండి చూస్తున్న మనకు యోగు వెర్రివాడుగా కాకుండా, పిచ్చివాడుగా కాకుండా, అవునా కదా కనపడతారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు ఆ దేహం అభివృద్ధితో ఉన్న దేహమే కావచ్చు, ఆ రక్తస్రావం ఉన్న దేహమే కావచ్చు, ఆ దేహాన్ని ఆలయంగా స్వీకరించి ఉన్నాడు కాబట్టి ఆ ఆలయము నుండి ఆయన స్వరమును బలముగా వినిపిస్తున్న స్వరము యోగు గారికి శక్తినిచ్చింది, ఆశీర్వాదమునిచ్చింది. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఇందాక చూస్తున్నాం మనం క్రీస్తు నందు పరలోక సంబంధమైనటువంటి పరలోక విషయములందు ఆ ఆశీర్వాదము మనకు అనుగ్రహించను అన్నది. అవునా? యోగు గారి విషయంలో చూస్తే లోకపరమైన ఆశీర్వాదం పొందుతున్నారా, పర సంబంధమైన ఆశీర్వాదం పొందుతున్నారా? మన కళ్ళకు కనబడేది ఏమా చెప్పాలా? ఎన్నింతలుగా? ఎన్నింతలుగా? రెండింతల ఆశీర్వాదం లోకంలో చూస్తున్నటువంటి వారందరికీ కూడా లోక సంబంధమైన ఆశీర్వాదము కనబడుతున్నది. అలాగే ఆత్మీయంగా చూస్తున్నటువంటి వారికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము కనబడుతుంది. ఎందుకంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము ఆయన్ని బలపరిచింది, స్థిరపరిచింది, హెచ్చించింది. లోక సంబంధమైన ఆశీర్వాదము రెండింతల ఘనతను తెచ్చింది. అర్థమైందా? అంటే దేవుడు తన బిడ్డలకు ఏమిస్తాడు? రెండు ఇస్తాడు. అయితే ఏమి అడగాలో మనకు తెలుసా? తెలియదు. కాబట్టి ఏమి అడగాలో ఆయనే బోధిస్తాడు మనకు. ఏ విధంగా తెలుసా? చూడండి, ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము 2 వచనాలు చూడమ్మా. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయడు. నీవు ఆశీర్వాదముగా నుండు. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఎలా ఉంటావు? ఆశీర్వాదముగా నువ్వు. ఆశీర్వాదముగా ఉండటం ఒక అర్థం తెలుసా? ఆశీర్వాదముగా ఉండటము అంటే అర్థం ఏమిటి అంటే, మనం వెళ్ళిపోయి ఒక పెయింట్ వేసిన గోడను కానీ, లేదంటే పెయింట్ వేసిన ఏదైనా ఒక వస్తువును కానీ అప్పుడే ఆడకుండా ఉన్నప్పుడు అలా చేయబెట్టామనుకోండి, ఏమవుతుంది? ఆ పెయింట్, ఆ షేడ్ మనకు అవుతుందా అవ్వదా? అవునా కాదా? అయితే అది ఎప్పటికీ ఆరలేదు అనుకోండి, ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? ఎవరు తాకినా కూడా అంటుకునేలా ఉంటుంది. అవునా? అలాగే నీవు ఆశీర్వాదముగా ఉండు అంటే అర్థం ఏమిటి అంటే, నీ దగ్గర ఉన్నవారు ఆశీర్వదించబడతారు, నిన్ను ఆశీర్వదించిన వారు ఆశీర్వదించబడతారు, నీవు ఆశీర్వదించిన వారు కూడా ఆశీర్వదించబడతారు. ఏ రీతిగా? ఎందుకంటే నిన్ను ఇష్టపడే వారిని నేను ఇష్టపడతాను, నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నీ మేలు కోరిన వారికి నేను మేలు చేస్తాను. నేను ఎవరన్నా ఆశీర్వదిస్తే అంటే నువ్వు ఎవరన్నా ఇలా ఉండాలి అనుకుంటే వారిని అలా ఉంచుతాను, నీ యొక్క ఉన్న వారిని కూడా నేను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఇవి బోధించింది ఎవరు? ఇవి చెప్పింది ఎవరు? అంటే ఇక్కడ మనం గమనిస్తే కనుక దేవుడు ఈ విషయాలు చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి? నేను నీకు చూపించే రా, నేను ఎక్కడ చూపిస్తున్నాను అక్కడికి వచ్చేసాయి, నేను నిన్ను గొప్పగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామాన్ని కూడా గొప్ప చేస్తా. నామం అంటే ఏంటి?
ఏమా? పేరు. పేరు. నీ పేరును కూడా నేను గొప్ప చేస్తా. అంతేకాదు నువ్వు ఎలా ఉంటావు? ఆశీర్వాదంగా ఉంటావు. ఎందుకని? నీవు ఇప్పుడు ఈ మాట చెప్పినప్పుడు లేచి అన్ని విడిచిపెట్టేసి లేచి వెళ్ళిపోయారు అనుకోండి, ఏంటి అర్థం? మొదటి అర్థం దేవుడిని ప్రేమించాలని అర్థం. రెండవది ఆయనంటే బయలుదేరి చెప్పినప్పుడు వెళ్ళిపోయారని అర్థం. అవునా? అని ఈ రెండు కూడా ఏం చూపిస్తున్నాయి? ఒకటి, దేవుని ఇష్టమైన విధానాలు చూపిస్తున్నాయి. రెండు, దేవుడు ఏదో కలిగినటువంటి భయభక్తుల్ని చూపిస్తున్నాయి. ఈ రెండింటి మూలంగా ఆయన ఏం పొందుతున్నాడు? ఈ రోజున ఎవరైనా పరలోకానికి వెళ్తున్నారు అనుకోండి, మహిమ ప్రవేశం అంటాం మనం, పరలోకానికి వెళ్తున్నారు అనుకోండి, అక్కడ వెళ్ళబోతున్నప్పుడు వాడిని దేవతలు తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఒకవేళ పరలోక గేట్ దగ్గర వారు ఆపారు అనుకుందాం. గేట్ దగ్గర ఉన్నవారు వీళ్ళు ఏం చెప్తారు? దోతలు ఏం చెప్తారు? తీసుకెళ్తున్నటువంటి ఆత్మ గురించి ఏంటి చెప్పరెవరు? ఇప్పుడు సపోజ్ మనం ఒక గొప్ప ఫంక్షన్కి వెళ్ళాం. ఓన్లీ ఇన్వైట్ చేసిన వాళ్ళు రావాలి. అక్కడ బయట బౌన్సర్స్ పెట్టారు, ఎవరంటే వాళ్ళని అలౌ చేయరు. మనం వెళ్ళాము. వెళ్ళగానే ఒక ఇద్దరు ఆ ఫంక్షన్ లో బాగా వెల్నోన్ పర్సన్స్ ఒక ఇద్దరు వచ్చి, లోపల ఉండేప్పుడు ఇద్దరు వచ్చి మళ్ళీ పట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఒకవేళ మనం ముందు నడుస్తున్నా వాళ్ళు వెనక వస్తున్నారు. ముందు మనం అలాగే అక్కడ ఉన్న బౌన్సర్లు ఏం చేస్తారు? ఆపుతారు. ఆపగా వెనక వాళ్ళు ఏం చెప్తారు? వీళ్ళు కూడా టీఆర్పీసీ అని చెప్తారు. ఈ లోపల అంటే ఇన్వైట్ చేయబడ్డ వాళ్ళే చెప్తారు. అప్పుడు పంపించేస్తారు. అలాగే పరలోకంలోనికి ప్రవేశించబోతూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు పాలకులు ఎవరైతే ఉన్నారో వారు ఆపారు అనుకుంటాం. లోపల ఏం చెప్తారు? వీరు కూడా ఎన్నుకోబడ్డవారు, పిలువబడ్డవారు, ఎన్నుకోబడ్డవారు. కరెక్ట్ గా చెప్పాలి. పిలువబడ్డవారు, ఎన్నుకోబడ్డవారు. ఓకే, వాళ్ళకి ప్రవేశం ఉందా? ఒక్క పదానికి ప్రవేశం ఉంది. ఏంటి ఆ పదం? ఏ పదానికి ఉంది ప్రవేశము? అబ్రహాము కుమారుడు అని పెట్టబడినటువంటి పేరుకి ప్రవేశం ఉంది. ఎందుకంటే యేసుప్రభు క్లియర్ గా చెప్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చక్కగా ఆయన ప్రవేశించినప్పుడు ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటుంటారు? పాపి ఇంటికి వచ్చాడు అని సరుగుతూ గురుతూ ఉంటారు. ఆయన ఏం చెప్తాడు? ఇతడును అబ్రహాము కుమారుడే. అర్థమైనా? ఎందుకని? ఇతడికి ఆ రాజ్య ప్రవేశం ఉంది అని అర్థం. ఓకేనా? ఆ నామ ఘనత అలాంటిది. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడమ్మా? నీ నామమును గొప్ప చేయుదును. అర్థమైనా? ఆ నామాన్ని పొందుకున్న వారెవరూ కూడా ధృవీకరించబడరు అని అర్థం. అర్థమవుతుందా? మరి అబ్రహాము కుమారుడు అన్న దానికి ఎంత వాల్యూ తెలుసా? ఈ లోకంలో మన తల్లిదండ్రుల పేర్లు కొంతమందికి వెళ్ళాం. అక్కడికి మనం వెళ్తే మా తల్లిదండ్రులు తెలిసిన వారే పిలుస్తారు. మన తల్లిదండ్రులు తెలియదు అనుకో, ఎవరన్నా మనకు అబ్బాయి మా తెలియలేదు అడుగు కూర్చోపో అని అంటారు. అదే ఫలానా అంటే తెలిసింటే మా అన్న కొడుకువా లేకపోతే మా తమ్ముడు కొడుకువా అని ఇస్తారు. అవునా? కానీ ఆ రాజ్యానికి అర్హత పొందుకున్నటువంటి వారికి ఇలాంటిది ఉండదు. ఎందుకు? ఘననామమును పొందుకున్నటువంటి బిడ్డలుగా ఉంటాడు. ఎందుకంటే ఆ ఘనత నేర్చాడు. నన్ను తెచ్చుకోవాలా? తెచ్చుకున్నాడా? తెచ్చుకోవాలా? దేవుడే చెప్తున్నాడు ఇతడు అబ్రహాము కుమారుడు. అది అర్థం ఏంటి? ఇతనికి పరలోక ప్రవేశమున్నదంటే దేవుడు కుమారుడా కాదా? అక్కడ ఆ ప్రస్తావన లేదు. అబ్రహాము కుమారుడు అంటే దేవుడి ఆశీర్వాదం పొందుకున్న నరుని యొక్క నామం ఆ రీతిగా ఉంటుంది. నేను బలపరుస్తుంది. నీ నామాన్ని కూడా దేవుడు గొప్ప చేస్తానని నీతో మాట్లాడా? నీ ఘనత అలా ఉంది. ఈ లోకంలో ప్రతి ఒక్కరు పరిగెత్తుకుంటూ వచ్చి నీ దగ్గర వచ్చి ఒకటి దండం పెట్టాల్సిన పని లేదు. ఈ లోకపరమైనటువంటి గౌరవం నీకు అవసరంలా. కానీ దైవపరమైనటువంటి ఆ గౌరవం నీ చుట్టూ ఉన్న నిన్ను అవమానించేవారు ఉంటారు, నిన్ను అవహేళన చేసేవారు ఉంటారు, నిన్ను నెట్టివేసేవారు ఉంటారు. అయినా కూడా నిన్ను ఘనపరిచే దేవుడు నీ పక్షానే ఉంటాడు. అయితే మనం దేవుడికి విరుద్ధంగా సంపాదిద్దాం, దేవుడికి విరుద్ధంగా ఆశీర్వాదాలు పొందుకున్నామంటే అది అయ్యే పని కాదు అది. ఎందుకంటే చూడండి, సామెతల గ్రంథము
10వ అధ్యాయము 22వ వచనం చూడమ్మా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చు, నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు, ఐశ్వర్యం కాదు. గమనించండి ఇక్కడ. అది దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చుద్ది. అలాగే ఈ లోకంలో కుయింపుతో సంపాదించేది కూడా ఐశ్వర్యం అయింది. బట్ దేవుని ఆశీర్వాదం ఎక్కువ. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఉంటేనే నువ్వు అనుభవించగలవు, లేకపోతే ఉపయోగమే లేదు. ఎందుకని యెహోవా ఆశీర్వాదం ఇచ్చే ఐశ్వర్యము నువ్వు అనుభవించేలాగా చేస్తుంది. ధర్మ కష్టము, నేను కష్టపడాలి, అనేకమైన కష్టాలతో ఐశ్వర్యం అయితే పొందుకోగలుగుతాను, కానీ ఆశీర్వాదాన్ని అయితే పోగొట్టుకున్నవాడిగా ఉంటాడు. అదే క్లియర్ గా చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఇందాక మనం గమనించినటువంటి విధానంలో అబ్రహాము గారి విషయాలు కనుక గమనిస్తే ఆయన ఏమన్నాడమ్మా, గొప్ప చేస్తా అన్నాడు దేవుడు. నీ నామాన్ని గొప్ప చేస్తా అన్నాడు, నిన్ను గొప్ప జనముగా చేస్తా అన్నాడు. అంతేకాదు కంటిన్యూషన్ లో కనుక మనం వెళ్తే కనుక 26వ అధ్యాయంలో ఇస్సాకు గారి విషయం ఒకటి ఉంటది. ఏముంటుందంటే ఆయన విత్తినటువంటి విత్తుకి 100 ఫలం వస్తాడు ఆయన. అదే యెహోవా ఆశీర్వదించను కనుక ఆయన ఐశ్వర్యవంతుడయ్యాను అంటున్నాడు. అలాగనే దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటేనే నిజమైన ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యవంతుడు అంటే ఇక్కడ అర్థమేంటో తెలుసా, 1000 కోట్లు 100 కోట్లు ఉన్నవాడు అని కాదు. ఐశ్వర్యవంతుడు అంటే చక్కని ఆరోగ్యముతో దేవుడిచ్చినవి మనము తినాలి అనుకున్నది స్వేచ్ఛగా తినగలిగినటువంటి ఆరోగ్యం. కొందరికి అల్సర్ ఉంటుంది, అలాగే వారికి ఏదో ఒకటి కారంగా స్పైసీగా తినాలనిపిస్తుంది, లైక్ మిరపకాయ బజ్జీలు అట్లాంటివి అనుకుంటాం, తినాలనిపిస్తుంది, కానీ వారు తినలేని పరిస్థితి. కారణం ఆ కడుపులో మంట అవి రావు. మీరు నమ్మరు, ఇప్పటికీ కూడా నాన్ వెజ్ తినాలి అంటే ఒక 50 చేసుకుని నాన్ వెజ్ తినాలన్నారు. ఇంకా అదే సర్వలోకంలో నాన్ వెజ్ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉన్నారా? ఉన్నారమ్మా ఎవరైనా? అసలు అలవాటు లేని వాళ్ళు, పుట్టుకతో తెలియని వారంటే వారికి అసలు దాని గురించి తెలియదు కాబట్టి వారికి ఆ ఇంట్రెస్ట్ ఉండదు, ఇష్టమో ఉండదు. కానీ అలా కాకుండా అది తెలిసి వారు రుచి చూశాక నచ్చినటువంటి ఆహారాన్ని తినడానికి లేకుండా చేస్తే ఏముంది చెప్పండి? ఉందా? ఐశ్వర్యము అంటే ధనముతోనో ఆస్తితోనో వచ్చేది కాదు. ఐశ్వర్యము అంటే నువ్వు తినగలిగింది తృప్తిగా తినగలగటం, సంతోషంగా నువ్వు నిద్రపోగలగటం, ఆనందంగా జీవితాన్ని గడపటం, ఇది ఐశ్వర్యం అంటే. అంతేగాని ఈరోజు నేను 100 కోట్లు సంపాదించానా లేదా, 1000 కోట్లు సంపాదించానా లేదా, నా బిడ్డ మీద తరతరాలకు ఉన్నాయా లేదా, ఈ ఆలోచన, లేదంటే ఐటీ లైట్స్ జరుగుతాయి, దాడులు జరుగుతాయేమో, నా లెక్కలు ఎలాగా తప్పు లెక్కలు చూపించాలి అనేటటువంటి నిద్రలేని విధానాలు కాదు. సంతోషంగా జీవించగలిగితే ఐశ్వర్యం. ఓకేనా? అయితే అలా కాకుండా ఉంటే కనుక మన కష్టాలతో చేసుకుంటే కనుక దేవుడి ఆశీర్వాదం అయితే ఎక్కువ ఐశ్వర్యం వస్తుంది. ఏ ఐశ్వర్యం వస్తుంది? ఈ లోకంలో మనం ఉంటాం కదా, ఘనత వహించేటటువంటి వస్తువులు, ఘనత కలిగించేటటువంటి ఆస్తిపాస్తులు, వాటిని సంపాదించుకోవడం. కానీ దేవుని ఆశీర్వాదాన్ని అయితే మాత్రం ఎక్కువ చేసుకోలేం. అర్థమవుతుందా? ఎందుకు అంటే కనుక, అంటే ఎలాంటి విధానం అంటే కనుక ఇక్కడ ఈ విధానాన్ని చూడండి. ఏంటిది? మొదటిది యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత నరుల కష్టం వచ్చిన ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఓకేనా? దీనికి సంబంధించినటువంటి విధానాన్ని మనం ఒకసారి మార్కు సువార్త తీయడం 8వ అధ్యాయము 36వ వచనం చూడండి. ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనం? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని
తన ప్రాణమును పోగొట్టుకొనుట వారికి ఏమి ప్రయోజనము? ఏమా ఆశీర్వాదం ఎక్కువ కానప్పుడు అనుభవించే భాగ్యం ఉంటుందా? అమ్మా ఉంటుందా? ఉండదు. కనుక సర్వలోకాన్ని సంపాదించాలని అనేటువంటి ఆశ కాదు దేవుడి దగ్గర మనకు ఉండాల్సింది. ఆయన దయచేస్తున్నటువంటి ఐశ్వర్యాన్ని పొందుకోవాలి, దైవపరమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందుకోవాలనే ఆలోచన మనలో ఉండాలి. ఎందుకంటే మనం నిద్ర లేచినప్పటి నుండి పడుకునే వరకు ప్రయాసపడుతూ ఉంటాం, చాలా కష్టపడుతూ ఉంటాం. ఒక్కొక్కరు చెప్తూ ఉంటారు, రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడ్డారు, నా బిడ్డలు చదివించాను, ఈ రోజు నన్ను తీసుకెళ్ళిపోయి ఎక్కడో వదిలేశారు, ఎంతో ప్రయాసపడ్డానంట. ఉపయోగం ఏముంది? బిడ్డలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటే అది బిడ్డలు తప్ప, తల్లిదండ్రులు తప్ప? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కాదు. మనం ఏంటి, పిల్లలు పిలిచి అడిగామనుకో, ఎందుకు మీ నాన్న మీ అమ్మను ఇట్లా అనాథాశ్రమాల్లో వదిలేసా అన్నాం అనుకో, వాళ్ళు ఏం చెప్తారు? మేము ఆ పనులతో బిజీగా ఉన్నాం, వాళ్ళ ఆరోగ్యం గురించి కానీ వారు తినే విషయం కానీ గమనం మేము పట్టించుకోకపోతే వాళ్ళకి అసౌకర్యం కలుగుతుందని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము. ఎందుకంటే వీళ్ళు సమయానికి వెళ్ళకుండా కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటారు, వాళ్ళకి నెల నెల తెప్పిస్తున్నామని చెప్తారు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కరెక్ట్. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి, వీళ్ళు ఆలోచిస్తారు, తల్లిదండ్రులు పిల్లలతో ఉండాలని ఆశపడతారు. వీరిది నువ్వు ఒక మెతుకు పెట్టినా చాలే, ఇప్పుడు అన్నం పెట్టినా చాలే, ఆడే ఉంటారు అనేటటువంటి తల్లిదండ్రులు ఉంటారు. ఓకేనా? వీరి పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. ఇక్కడ ఎవరికి సరైనటువంటి సమాధానం చెప్పే పరిస్థితి కాదు, అవునా? అలాగే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్నటువంటి వాడే ఉంటే కనుక ఈ పరిస్థితులు ఏమీ రావు. ఎందుకని పరిస్థితులు ఎందుకు రావు? ఇంట్లో సంతోష సమాధానం ఉంటే ఆ ఇల్లు విడిపోయేలా ఉంటుందా? ఏమా ఉంటుందా? సపోజ్ ఇంటికి కోడలు వచ్చింది, కోడల్ని కూతురుగా చూశారు అనుకోండి, కూతురు వేరు తప్పుడు బెల్లా ఉంటుందా? లేకపోతే మీ అమ్మలో మీ నాన్న తీసుకెళ్ళిపోయి అక్కడ విడిచిపెట్టరా అంటుందా? ఎందుకని? తల్లిలాగా చూస్తుంది కాబట్టి. అర్థమైందా? ఆ రీతిగానే ఎక్కడైతే, ఎందుకంటే చూడమ్మా, ఇప్పుడు ఒక ఇంటికి కోడలైనటువంటి స్త్రీకి అక్కడ అత్తగారి వయసు ఎంత ఉంటుందో ఇంచుమించు వాళ్ళ అత్తగారి వయసు కూడా అంతే ఉంటుంది. అత్తగారిని తీసుకెళ్లి అక్కడ ఓల్డేజ్ హోమ్ లో వదిలిపెట్టండి అని చెప్పగలదు, కానీ తల్లిని తీసుకెళ్లి వదిలిపెట్టండి అని చెప్పగలుగుతా? వాళ్ళ అమ్మని తీసుకెళ్లి వదిలిపెట్టండి చెప్తా, వాళ్ళ అమ్మలకి సలహా ఇచ్చుతా. వాళ్ళ అమ్మలు కనుక కంప్లైంట్ ఇస్తే ఇవ్వదు, ఏమంటది? మీరు చూసుకోకపోతే మమ్మల్ని నేను చూసుకుంటా, అమ్మ మా ఇంటికి వచ్చే అమ్మ అని చెప్పి ఇక్కడ భర్త ఏం చేస్తుంది? ఒప్పిస్తుంది. ఒప్పించదా? అమ్మగారు నాకు తోడుగా ఉంటారు, నాకు సహాయంగా ఉంటారు అని చెప్పి ఒప్పించి ఇంటికి తెచ్చుకుంటుంది. మరి అమ్మగారి వయసులో అత్తగారు ఏమయ్యారు? మళ్ళా ఏమయ్యారు అంటే అక్కడ ఏమి లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఈ సంతోష సమాధానాలు కలిగి ఉండాలంటే ఏం కావాలి మనకు? దేవుని యొక్క ప్రత్యక్షత ఆ గృహమందు ఉండాలి. అప్పుడే సమాధానాలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. కాబట్టి అది రావాలి అంటే ఏంటి? ఎలా వస్తుంది? దేవుని యొక్క ఆశీర్వాదం చొప్పున వస్తుంది. ఆ ఆశీర్వాదం పొందుకున్నప్పుడు మాత్రమే ఆ ఐశ్వర్యం అంటే అది ఏమవుతుందా? ఆ ఐశ్వర్యమును అనుభవించగలరు. అలా కాకుండా ఉంటే ఆ ఐశ్వర్యాన్ని మనము అనుభవించలేము. ఎందుకంటే ఒకడు సర్వలోకమును సంపాదించి బిడ్డ తరాల కోసం సంపాదించి తన ప్రాణం పోగొట్టుకోవడం వాడికి ఏం ప్రయోజనము? ప్రాణం పోగొట్టుకోవడం అంటే ఇక్కడ అర్థం ఏంటి తెలుసా? వాడి లోకంలో పెట్టి సంపాదించిన ఈ సమస్తము కూడా విడిచిపెట్టి వెళ్ళవలసిందే. అయితే దేవుని యొక్క కూడా వాడి యొక్క ఉనికి పోగొట్టుకున్న వాడిగా ఉంటే ఏం ప్రయోజనం? నదుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ అవ్వదు కదా. ఆ రీతిగా ఉంటే ఉపయోగం ఉందా? లేదు. కాబట్టి మనం గమనించాలి, దేవుని యొక్క సమస్త విధములైనటువంటి ఆ యొక్క విధానాన్ని మనము దేవుని యొక్క నుండి ఎప్పుడు కూడా పొందుకునేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మన విషయాల్లో, తన బిడ్డల విషయాల్లో ఎలా ఆలోచిస్తాడో తెలుసా? చూడు, మొదటి సమూయేలు గ్రంథము
2వ అధ్యాయము 7 నుండి 9 వచనం చూడండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయు వాడును లేవనెత్తు వాడును ఆయన. దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటముఖ మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశం, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు త్రిట్టకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మరుగుదురు, బలము చేత ఎవడనో జయమునందడు. ఇక్కడ కనుక మనం గమనిస్తే చూడమ్మా, యెహోవా ఏమేమి కలుగు చేయగలరా చూడండి. దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు, అర్థమవుతుందా? కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. ఎందుకంటే ఇచ్చిన దేవుడే, తీసుకునేది కూడా ఆయనే. ఇక యోగు గారి విషయంలో మనం గమనిస్తే, ఐశ్వర్యవంతుడుగా ఉన్న యోగు గారు ఒక్కసారిగా దారిద్ర్యతను పొందుతున్నారు. ఆయనకు సమస్తం కలిగిన సమస్తము పోయి ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు కలిగిన ఐశ్వర్యాన్ని విడిచిపెట్టలేకపోయాడు. ఏంట ఐశ్వర్యం? ఏంటమ్మా? దేవుని విడిచిపెట్టలా. అర్థమైందా? కరెక్ట్ చూడండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. అంటే నిన్ను పరీక్షించుటకు, నిన్ను బలహీనపరిచేది, నిన్ను బలపరిచేది కూడా ఆయన. నువ్వు బలహీనపడ్డ సమయం ముందుకు కనుక తొట్టిల్లిపోయావా, జారిపోయావా? అంటే ఎలా? నీ స్వయంకృతాపరాధంతో జారిపోయావా? జారిపోయినట్టే లెక్క. ఆ బలహీన పరిస్థితుల్లో దేవుని కొరకు ఎదురు చూస్తూ నిలవగలిగావా? నిన్ను లేవనెత్తు వాడు కూడా ఆయనే. ఏ విధంగా? యోగు గారి విషయంలో ఏ విధంగా జరిగింది? దరిద్రత వచ్చింది, ముందు ఐశ్వర్యం ఇచ్చాడు, తర్వాత దరిద్రత వచ్చింది, కృంగ చేశాడు, కృంగిపోయాడు. ఎందుకంటే బిడ్డలు చనిపోయాడు తెలియక కృంగిపోరా. తర్వాత అనారోగ్యంతో బాధపడిపోయాడు, ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. అయినా కూడా ఏం విడిచిపెట్టలా? యథార్థతను విడిచిపెట్టలా. అర్థమైందా? ఎందుకంటే బలహీన పడ్డాడు, ఆ యథార్థత అతన్ని ఆత్మీయంగా బలపరుస్తూనే ఉంది. అలాగే ఉంది. అయితే మరలా లేవనెత్తింది ఎవరు? దేవుడే. ఒక్కోసారి మాకు కలిగే పరీక్ష మనల్ని బాగా కృంగదీస్తుంది. అయితే గమనించండి, నీకు జరుగుతున్న పరీక్షలో నీకు వెన్నంటి ఉండి నడిపించే దేవుడు ఏ రోజు నిన్ను విడిచిపెట్టలేదు. ఊబిలోకి దిగాం, దేవుడు ఎక్కడ చూస్తాడు? అవకాశం మనకు, మన నిజాయితీగా మనము అంటే ఇక మునిగిపోయి చనిపోతాము అనుకునే వరకు కూడా, అంతలో వరకు కూడా మనం ఉన్న నిజాయితీ అంటే దాదాపుగా ఇక్కడ దాకా ఇక్కడ రోజు వరకు మనం మునిగిపోయే దాకా కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. అయితే నువ్వు మునిగిపోవు. అక్కడ నువ్వు కంగారు పడిపోయి నువ్వు కనుక తొట్టిల్లిపోయావనుకో ఉపయోగం లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన ఒక్క క్షణమే చాలు. పీకల లోతుకు మునిగిపోయిన నిన్ను నీ పాదము కింద ఒక గట్టితనాన్ని ఏర్పాటు చేసి నీకు దిగనీయకుండా చేయగలుగుతాయి. అక్కడ దృఢపరిచి నేను ఇక ఊపిరికి దిక్కుగా చేయగలను. అయితే నిలబడ కాదు, నిలబడలేక నీ కాలుకు ఆ గట్టితనం తగిలిన తర్వాత నీ కాళ్ళు ముడుచుకొని మోకాళ్ళు ముడుచుకున్నావు అనుకో, ఏమైపోద్ది? నువ్వు మునిగిపోతావు. అర్థమవుతుందా? మనం మునిగిపోతాం. ఎలా అంటే మొన్న రాజమండ్రి దగ్గర, వైజాగ్ దగ్గర బీచ్ దాదాపు 500 అడుగులు, ఒక 500 మీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది సముద్రం. మొన్ననే 4-5 రోజుల క్రితం సముద్రం వెనక్కి వెళ్ళిపోతే సముద్రం ఉంటే ఎలా ఉంటుందమ్మా? గట్టిగా ఉంటది కదా. మనం నిలబడతాం ఒడ్డు మీద, ఇసుకే కాదు అయినా మనం నిలబడతాం, మన కాలు లోపలికి వెళ్ళదు. ఈ సముద్రం వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఆ సముద్రం అంతవరకు ఉనికి ఉన్నంత వరకు వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్తే అక్కడ మోకాలు కాలు మునిగిపోయి
అతను ఏంటి వాళ్ళు ఒండ్రు మట్టి అంటున్నారు, దాన్ని అంటే మట్టి అంటున్నారు. కానీ ఈ మట్టి అంటే సముద్రం నీళ్ళు ముందుకు ఇట్లా వస్తూ ఉంటాయి కదా, అలలు వస్తుంటాయి కదా, అలలతో మట్టిని తీసుకొచ్చుద్ది కానీ మరలా ఆ మట్టిని ఏం చేస్తుంది, వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ మనుషులు వెళ్ళి అక్కడ నడిచినప్పుడు ఒక్కొక్క చోట ఏమో మన పాదాలు మాత్రం మురుగుతున్నాయి, ఒక్కొక్క చోట దాదాపు మోకాళ్ళ వరకు కాళ్ళు మురుగుతున్నాయి ఆ బురదలో, ఆ సముద్ర బురదలో. ఓకే, అక్కడ ఊగుందేమో మీకు తెలుసా? తెలియదుగా. ఎందుకంటే అప్పుడు దాకా దాన్ని కప్పి ఉంచింది ఏంటిది? సముద్రం కప్పి ఉంచింది. సముద్రం అక్కడ ఉన్నంత వరకు నువ్వు అంత దూరం నడవగలవా? వెళ్ళి నడవగలవా? అలాగే పరిస్థితులు మన కళ్ళ ముందు నుంచి ఎలా మారుతాయో మనకు తెలియదు. మారిన పరిస్థితి మనకు ఒడ్డున్నటువంటి గడ్డి నేలలో ఉంటుందని భావించడం మన తప్పు. ముందుకెళ్ళే కొద్దిపాటి మునక వస్తూ ఉంటుంది. అయితే నిన్ను దేవుడు పోగొట్టగారి జారిపోటీ, ఎందుకంటే చెప్తున్నారు చూడండి, దరిద్రులను ఏం చేస్తాడమ్మా? అధికారులతో కూర్చుని పెట్టుటకును, అలాగే మహిమ గల సింహాసనములు స్వతంత్రింపజేయుటకును, వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేటి గల వారిని పెద్ద కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకములు వారి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల, ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటారు, మనం ఒకసారి భయభక్తులుగా చదువుతున్నాం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడు. అలాగే దుర్మార్గులు అంధకారమందు మార్పులు బలము చేత ఎవరునూ జయమునందడు. గుర్తుపెట్టుకోండి, ఆర్థిక బలం నాకుంది, అంగబలం నాకుంది అని విర్రవీగేటటువంటి విధానంతో ఉంటే కనుక ఎవరు కూడా జయం పొందుకోలేరు. ఎందుకంటే ఆ జయాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. కాబట్టి ఎందుకంటే ఇక్కడ 9వ వచనంలో ఏమంటున్నాడు? తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. భక్తుడు అంటే ఎవరు? భయభక్తులు కలిగిన వాడు అని అర్థం. భయభక్తులు కలిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడు. పాట మనం విన్నాం, భయము చెంతకు భక్తుడా అనే. ఆ భయం చెందకంటే దేవుడు లేదు కాదు, ఈ లోక ఛాయ చూసి భయపడద్దు. ఎందుకంటే నిన్ను రక్షించేవాడు నీ పక్షమందు ఉంటాడు అని అర్థాన్ని ఇచ్చేలాగా ఆ పాట రాయడం జరిగింది. మరి భయభక్తులు ఎవరైతే తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఉంటారు, అంటే తొట్టిల్లు నీకుండా ఆయన చేస్తున్నాడు, వారు ఎలా ఉన్నారని అర్థం? భయభక్తులు కలిగిన వాడని అర్థం. భయభక్తులు కలవాడెవడు? వాడు ఎలా ఉంటాడమ్మా? వాడికి ఏం బోధించబడుతుంది? యెహోవా యందు భయభక్తులు కలవాడెవడు? వాడు కోరుకోవాల్సిన మార్గములు ఆయన వారికి బోధించును. ఇక్కడ 8వ వచనంలో మనం చూస్తే దరిద్రులను అధికారంతో కూర్చుండబెట్టుటకును, అలాగే మహిమగా సింహాసనములు స్వతంత్రింపజేయుటకును, వారిని మట్టిలో నుండి లేవనెత్తు వాడు ఆయనే, లేని గల వారిని పేట కుప్పల మీద నుండి లేవనెత్తు వాడును ఆయనే. అర్థమైందా? మనకి ఏది కావాలి అనేది, మనం అడగాలి అనేది దేవుడు మనకు బోధిస్తాడు. అర్థమైందా? దేవుడు బోధించేటటువంటి ఆ బోధన నీవు వినగలగాలి, నువ్వు అలా నడవగలగాలి అంటే నీకేముండాలి? ఆయన యందు భయభక్తులు ఉండాలి. నీకు భయభక్తులు ఉంటే కనుక నీ పాదాలు ఎప్పటికీ కూడా ఏం కాదు, జారిపోవు, పడిపోవు నీవు. ఎందుకంటే ఆయన బలము నీ బలం అవుతుంది. అర్థమైందా? నీ బలము చేసి నువ్వు జయం పొందుకోలేవు, కానీ జయమిచ్చు దేవుని యొక్క బలము నీకు ఉన్నప్పుడు నువ్వు గెలుస్తావో ఓడిపోతావు. ఏమవుతావమ్మా? ఎప్పుడు కూడా గెలిచేవారుగానే ఉంటాం కదా, ఓడిపోయేవారు ఉండగా. కాబట్టి దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండటం మనకు చాలా ముఖ్యమైన అంశం అయి ఉంటుంది. ఎందుకంటే అలా కలిగి ఉండట జ్ఞానములకు మూలమై ఉన్నది. అర్థమవుతుందా? ఎందుకంటే మనకు దేవుని యొక్క నుండి మనం పొందుతున్నటువంటి ఆ యొక్క సమస్త విధానాల్లో మనకు కావలసినటువంటి ఏమేమి కావాలి అనుకుంటే కనుక మనం ఇలా చెప్పుకున్నాం, ఆరోగ్య పరంగా, అలాగే ఆర్థిక పరంగా, అలాగే శారీరక పరంగా, అలాగే ఆత్మ పరంగా, అలాగే ఆలోచన పరంగా, జ్ఞాన పరంగా, ఇవన్నీ కూడా దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. కనుక అలాంటివన్నీ మనకు దయచేస్తున్నాడు. కాబట్టి మనల్ని ఎప్పుడు కూడా దేవుడు తొత్తులనియడు, పడిపోనియడు.
కాబట్టి అయితే ఆ విషయాల్లో మనం ఎలా ఉండాలి అనే చూడండి అమ్మా. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 7-8 వచ్చాను చూడండి. నేను జ్ఞానిని గదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి వాటిలో ఏంటి? ఆరోగ్యం. చూడండి, నేను జ్ఞానిని కదా అని నీవు అసలవద్దు. మనం ఏ విషయంలో అయినా సరే, మనకు తెలిసిన విషయాలు కావచ్చు, మన ముందు మాట్లాడుతున్నప్పుడు మనం వాదిస్తుంటాం, మనకు తెలిసిందే కానీ వాదిస్తుంటాం. మనం వాదించడం వల్ల ఇంకొంచెం జ్ఞానాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఉంటాం. ఎందుకంటే ఎదుటి వారు చెప్తున్నది మనం విన్నప్పుడు కదా మనకు తెలిసిన దాంట్లో ఇంకా ఏముందో మనం తెలుసుకోగలిగేది. అర్థమైందా? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఏముంటుందమ్మా? ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. అర్థమైందా? డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ చెప్తాడు, డాక్టర్ గారు నాకు కీళ్ళ నొప్పులు అంటే మా ఎముకలు అరిగిపోయినాయి అమ్మా. అవునా? ఎముకలు అరిగిపోయినాయి, నువ్వు పెద్ద పెద్ద పనులు చేయవాక, మెట్లు ఎక్కవాక, ఇట్లా చెప్తూ ఉంటారు. అవునా? వయసు రీతిగా వచ్చింది అయితే ఓకే. ఆరోగ్యపరంగా క్షీణించింది అయితే, వయసు ఎక్కువైపోయే కొద్ది ఏమైంది? కొద్దిగా బలహీనం, అది ఓకే. అలా కాకుండా ఆరోగ్యం క్షీణించడం వల్ల కలిగింది అనుకోండి ఆ ఇబ్బంది, ఉపయోగం ఉందా? ఉందమ్మా. ఇప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి షుగర్ వచ్చింది అంటే కనుక నార్మల్ గా తీసేస్తాం. 10 ఏళ్ళ పిల్లలకి షుగర్ వచ్చిందంటే ఏమనుకుంటాం మనం? సహజంగా మనందరికీ తెలిసిన విషయం, దాదాపు 60 ఏళ్ళు 55 ఏళ్ళు దాటిన కాడి నుంచి హార్ట్ స్ట్రోక్స్ వస్తుంటాయి, హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంటారు అనేది మనం అనుకుంటాం. ఎవరన్నా 12 ఏళ్ళ పిల్లలకో అయితే 10 ఏళ్ళ పిల్లకో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందమ్మా అన్నారు అనుకో, మనం ఆలోచిస్తాం, అదేంటి ఎంతగా ఆలోచించమా? ముందు మన డైజెస్ట్ అవ్వదు ఆ మాట. అంటే దాని అర్థం ఏంటి? అనారోగ్యం. కనుక దేవుడు ఏమంటున్నాడు? ఎప్పుడైతే మనం దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటామో, చెడుతనమును విడిచిపెడతామో, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలిగి. దేహం అంటే దైవపరమైన, అదే ఆత్మపరమైందా, లోకపరమైందా? పరలోకపరమైందా, ఈ లోకపరమైందా? ఈ లోకపరమైందే కదా దేహము, అనగా మరి ఆ యొక్క దేహానికి ఆరోగ్యం కావాలి, ఆ దేహంలో ఉన్న ఎముకలకు సత్తువ కావాలి. అంటే ఎలా? దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలి, చెడుతనమును విసర్జించాలా, విడిచిపెట్టాలా. కానీ నేను ఈ తప్పు ఉంది అంటే దాన్ని మనము కవర్ చేసుకొని మాట్లాడటానికే ప్రయత్నిస్తాం. కానీ ఎవరైనా అవునా సరే ఇంకా ఎప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను అని ఒక చోట వాదన జరుగుతున్న వారిలో ఎప్పుడైనా ఈ మాట మనం విన్నవాళ్ళగా ఉన్నామా? మనమే తీసుకోండి, ఎవరిని వచ్చి నువ్వు ఇలా చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇది రాదు అంటే ముందు మనం ఏమంటావు? నువ్వు చేసే చూడాలి. అంతేగాని అవునా నేను ఇలా ప్రవర్తించానా, సరే మార్చుకుంటాను అనే ఆలోచన గాని ఆ మాట గాని మనలో వస్తుందా? రాదు. ఇంకా అక్కడ వదిలేయం మనం. ఇంటికి పోయాక ముందు ఆమె చూసుకోకుండా చూడు, నా గురించి చెప్తుంది. ఏ గురించి ఎవరికి తెలియదు, లేకపోతే ఇతడి గురించి ఎవరికి తెలియదు. ఆ వీధిలోకైతే వీధి చెప్తుంటారు నీ గురించి. మనకెందుకు ఆ వీధి ఏం చెప్తుందో? మనకెందుకు మా వీధి ఏం చెప్తుంది, పక్కింటి వాళ్ళు ఏం చెప్తుంది, అయ్యో వీధి దేనికి నాది. మనకు కావాల్సింది ఏంటి? మనల్ని మనం సరిచేస్తే మనకు కావాలి. మనకు కావాల్సింది ఏంటి? దేవునిలో ఆత్మీయ వరదలు పొందుకోవడం మనకు కావాలి. మనకు కావాల్సింది ఏంటి? పరలోక ప్రవేశం మనకు కావాలి. అర్థమైందా? అలా కాకుండా నేను పడిపోతానే ఉంటాను, నేను తొట్టిపోతూనే ఉంటాను, నేను జారిపోతూనే ఉంటాను, అయ్యా నువ్వు నాకు లేవనెత్తాల్సిందే అన్నప్పుడు దేవుడు మన చేయబోకుండా లేవనెత్తడానికి
మళ్ళీ పక్కన వాళ్ళు చూసి అయ్యా చూసా ఏమో ఎట్లా అన్నాం అనుకో, ఉపయోగం ఏమైనా ఉందా? పరిశుద్ధ గ్రంథం పఠనం అవుతూ ఉండగా నేర్చుకుంటుంది ఏంటి మనం? ఎందుకంటే ఈ యొక్క విధానమే మన అనారోగ్యానికి కారణం అవుతుంది అంటే ఎంతమందిని మనం నమ్మగలుగుతాం? ఏమంటాం అనగానే ఊరికన్నా మరి చెప్తున్నాం, మేము 6 రోజులు ఆనందం లేదు కానీ 15 పడ్డా, అందుకని నా ఆరోగ్యం క్షీణించింది. వాతావరణం మారింది కాబట్టి ఇదిగో నాకు జ్వరం వచ్చింది, ఇదిగో ఈ వాటర్ తాగాను కాబట్టి నాకు ఇదిగో ఈ ప్రాబ్లం వచ్చింది. అదే వాటర్ తాగాము, వాతావరణం ఇవన్నీ ఓకే, ఇవన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఎవరి ఆధీనంలో ఉన్నాయి? దేవుని ఆధీనంలో ఉన్నాయి. అర్థమైందా? ఒక దోమ పుట్టింది, పుట్టిన రోజు ఎంతది? చిన్నది, చిన్న దోమ ఎక్కడగా తీసుకెళ్ళదు, మరణ ఛాయలకు తీసుకెళ్ళగలదు. అర్థమైందా? డెంగ్యూ ఫీవర్ వస్తుంది. దేని వల్ల వస్తుంది డెంగ్యూ ఫీవర్? దోమేనా? అది వస్తుంది, మరణ ఛాయలకు వెళ్ళిపోతాం, ప్లేట్లెట్స్ పడిపోతాయి, ప్లాస్మాలు అవసరం అవుతుంటాయి, ఆ ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాలా, ప్లాస్మాలు కావాలా, ఇవన్నీ ఆడి నుంచి వస్తాయి. ఎవరో డొనేట్ చేయాలా, ఇక్కడ రావు, వస్తాయా? రావు. ఎవరో తీసుకొచ్చి నీకు ఎక్కిస్తారు, అది నువ్వు అడగి నువ్వు ఆలోచిస్తావు. ఎవరు కనుక వాటర్ గ్లాస్ తోటి కాల్చుకొని తాగేసి అలాగే మనకిస్తే ఏమంటాం? తిట్టకుండా తిట్టేదాను తాగుతామో, కడుగుతామో, గ్లాస్ కడిగి మళ్ళీ పట్టుకొని తాగుతాం. కానీ క్షీణించిన వేళ ఎవరో రక్తంలోంచి తీసిన ప్లాస్మా, ఎవరి రక్తంలోంచో తీసిన ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నారు కదా. అప్పుడు డాక్టర్ నాడు రాదే పడతాం, అయ్యా ఎవరో ఒకరు తెచ్చిపెట్టయ్యా, అమ్మా వాళ్ళు 20,000 ఇస్తానయ్యా. పిల్లలు గారు ఎవరిన చూడటానికి వచ్చాను, అది మీరు ఎట్లా నన్ను బతికించట్రా. ఇక్కడ దేవుని యొక్క కంచె దాటిపోతే, మనం దాటిపోతే, కంచె దాటి ఎవరు రాలేదు లోపలికి, ఏమీ రావు. ఎందుకంటే పాటలో ఉంది కదా, నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా, నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మరి కంచె దాటే శక్తి బలము ఎవరికి లేదు, మనం పోతున్నాం దాటి. అర్థమైందా? మనం దాటి వెళ్తున్నాం. మరి ఆ దాటి మనం వెళ్తున్నాం అంటే మనకి ఏం లేదు, భయం లేదు మనకు. అర్థమైందా? ఇప్పుడు దేవుడి చేతిలో ఏమన్నాడు దేవుడు? నా గొర్రెలు నా స్వరం వినను, నా చేతిలో నుండి వాటిని ఎవరు అపహరించలేరు, దొంగిలించలేరు ఎవరు. కానీ చేతిలో ఉన్న గొర్రె కంచె దాడి దూకి అవతలనుకో అని, ఇప్పుడు నేను కంచె దాడి దూకేసాను అవతలకి, పోతా ఉన్నా తోడే రోజు పట్టుకుంది, ఇదేంది నేను దేవుడి ఖర్చులో ఉన్నటువంటి ఉపయోగం ఉందా? లేదు. ఆ రీతిగానే దేవుని మన భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మాత్రమే, చరిత్రను విసర్జించినప్పుడు మాత్రమే మన దేహంలోకి ఏముంటుందమ్మా? ఆరోగ్యం ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే మనం ఆయన కంచెలో ఉన్నాం. దాటితే ఎవరి తప్పు? ఎవరి తప్పు? మందేగా, అంతే కదా. కానీ పాటలో ఏముంది? మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలు, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. అంటే మా దేవా నువ్వు మా తోడుంటే చాలియా, తోడు ఉంటాడు, నువ్వు దూకేసుకోడు లేదా. అపవాది తలచిన కీడులను మేలైపోతాయి ఎప్పుడు? దేవుడు నీతో ఉన్నప్పుడు. అంటే నువ్వు ఎక్కడ ఉండాలా? కంచెలో ఉండాలి. కంచె అంటే ఏంటి? దేవుడు ఏమైతే చేయొద్దన్నా అది చేయకుండా మాకు. ఇప్పుడు గొర్రెల ముందుకు చుట్టూ కంచె కడతారు, దాని అర్థం ఏంటి? వీటిలో ముందే అర్థం. అదేదా? ఆ రీతిగానే మన చుట్టూ ఉన్న కంచె ఏంటి? ఆయన ఆజ్ఞలను అనుసరించడం, ఆయన వద్దంగా విడిచిపెట్టడం, ఆయన ఏదైతే చేయగలరు వాటిని చేయడం, ఇది మన కంచె.
కానీ సహజంగా మన గుడితో మనం ఏమనుకుంటాం, అయ్యా నీ కంచె మా చుట్టూ వేయి, నీ కంచె మా చుట్టూ వేయి, నీ కంచె మా చుట్టూ వేయి. ఆజ్ఞానుసారం లేకుండా కంచె మీకు ఎలా ఉంటుంది? చుట్టూ కంచె వేసి ఒకటో గేటు పెట్టాలా వద్దా? ఏమా గేటు పెట్టకుండా వదిలేస్తే ఏంటి అర్థం? ఇప్పుడు గొర్రెల మంద చుట్టూ కంచె వేశారు, గొర్రెల కాపర్లు తలుపు పెట్టారు లోపలికి వెళ్ళడానికి బయటకు రావడానికి. ఆ తలుపు తీసుకోవడం గొర్రెకి వచ్చింది అనుకో, ఉపయోగం ఉందా గొర్రెకు? ఎందుకు దేవుడు అన్నాడు మంచి చెడ్డల తెలివి నుంచి వృక్ష ఫలాన్ని తినద్దు అని? ఎందుకంటే అరే నువ్వు అవి తింటే తలుపు తీసుకొని కంచె దాటిలో బయటకు వెళ్ళిపోతావు. కంచె దాటిలో బయటకు వెళ్ళావా నిన్ను ఏ మృగం నిండుతో నీకేంటి? నీకు అనవసరం ఆ పండు తినద్దు. మరి ఎందుకు పెట్టావయ్యా? ఎదురు పెడతారు కంచెకు, అడ్డీ చేత నీకుంటాడు. నీకెందుకు పెట్టాడు అక్కడ? నీ తలంపుల్లో, నీ ఆలోచనలో, నీ కాన్షియస్ లో, నీ అన్కాన్షియస్ లో ఆ పనుల గురించి నువ్వు ఆలోచించకూడదని. కానీ మనకు ఇష్టమైనది ఏంటి? ఏదైతే చేయొద్దంటారు అదే మనసు. కంచె దాటామా మనమా? దాటామా లేదా? ఆయన ఆజ్ఞ లేనిది ఏమి జరగదు. అందుకే ఇందాక మనం చదువుతున్నాం ఏమని? దారిద్ర్యతను అలాగే ఐశ్వర్యమును ఇచ్చేది ఆయన. కానీ మనం ఏం చేస్తున్నాం? ఇచ్చేదాకా ఏం చేయట్లా. మనం గెడి తీసుకోవాలి. మనకు గెడి తీయడం వచ్చింది కదా, గెడి తీసుకోవాలా, పోవాలా, లోకంలో ఏముందో చూడాలా, మళ్ళీ గెడి తీసుకొని రావాలా. కానీ దేవుడు మాట అంటారు తెలుసా, నేను తలుపు వేయగా తీయగలవాడెవడు? నేను తలుపు తీయగా వేయగలవాడు ఎవడు? కొన్ని డోర్స్ ఉంటాయి, ఓన్లీ వన్ సైడే ఓపెన్ అవుతుంటాయి. మన ఇళ్ళలో కూడా తలుపులు ఉంటాయి, ఒక సైడ్కే వస్తాయి కానీ రెండో సైడ్కి వస్తాయా? మనం గొర్రెలు ఎలాంటి మంచి చెట్లు తెలివినిచ్చినటువంటి విచక్షణ అంటే లోకపరమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి ఆ గొర్రెలుగా మనం ఉన్నాం. మనకు తెలిసింది ఒక తలుపు ఇటు లాగాలి అని, మన వైపు లాగితే తెలవచ్చుదని మనకు తెలుసు. ఓకేనా? కంచెలు వచ్చి తలుపు తీసుకుని బయటికి వెళ్ళిపోయాం, దేవుడు డోర్ వేసాం. ఇప్పుడు మనకు తెలిసిన జ్ఞానం ఏంటి? మన వైపు తలుపు తీయాలి అంటే మన వైపు లాక్కోవాలి. మన వైపు అంత లాగి వచ్చుద్దా? వచ్చుద్దా? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నేను నా వైపే లాక్కోవాలి, ఇది ఓపెన్ అవ్వాలి అంటే అవతలికి పోతే అది ఓపెన్ కాదు. ఓకేనా? కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించుము, విడిచిపెట్టాలి. అప్పుడే మన యొక్క దేహమునకు ఆరోగ్యము కలుగు. ఒక సినిమా ఉంటుంది, సినిమాలో అంటే ఈ రైతు సంత రాసేది మనం అప్పుడప్పుడు కొన్నిటికి వాక్యాలు బాగా దగ్గరగా ఉంటాయి. ఒక సినిమాలో ఏముంటుంది తెలుసా, వాళ్ళ ఇంట్లో ఉన్నంత వరకు వాళ్ళు చంపరు. వాళ్ళు గడప దాటి బయటకు వస్తే చెప్పేస్తారు. మర్యాద రామంటే సినిమా ఉంటుంది. శత్రువు అయినా సరే వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళు ఇచ్చే ఆతిథ్యం ఎలా ఉంటుందంటే చాలా గొప్పగా ఉంటుంది. వారికన్నా గొప్పగా చేస్తారు ఆతిథ్యం. కానీ శత్రువు ఆ ఇంటి గడప దాటి బయటకు వస్తే చెప్పేస్తారు. అలాంటి కంచెలో మనం అపవాది మనం దేవుని కంచెలో ఉన్నంత వరకు కూడా మనకు ఎంతో మిత్రుడిలాగా, ఎంతో ఉపకారిలాగా. ఎందుకంటే మనం చిన్న చిన్న అడుగుతుంటాం, లోకపరమైన ఆశలు. అయ్యో ఈ డ్రెస్ చాలా బాగుంది, కొనుక్కుంటే బాగుండు అనుకున్నప్పుడు డబ్బులు సరిపో. కానీ ఏదో ఒక విధంగా ఆ డ్రెస్ కొనే అవకాశం కలిగి మనం కోరుకున్నాక దేవుడు మన ఆలకించాడు అనుకుంటాం. కానీ ఆ డ్రెస్ కొనడానికి సంపాదించిన సంపాదన ఒక అవినీతి పరంగా సంపాదించాం అనుకోండి, అనుకుంటాం అలా సంపాదించి కొడుతున్నాం అనుకోండి. ఈ డ్రెస్ అయితే కొనడానికి సంపాదన వచ్చిందిగా అని దేవుడిని ఆశ్రమించకుండా ఈ సంపద వచ్చింది అన్నట్టు అని దేవుడు చేస్తాడు అనుకుంటాం. కానీ లోకపరమైనటువంటి విధానాల్లో నీకు కలిగిన ఆశను తీర్చడానికి అపవాది కూడా నిన్ను దాన్ని మళ్లించడానికి సిద్ధంగా ఉంటాడు. ఎలాగంటే పండు తిండి నువ్వు చావనే చావని చెప్పి విధానం, ఆ విధానం ఎలా చెప్పారు అర్థమవుతుందా? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. అలాగని చెప్పేసి మనల్ని బయటకు తీసుకువెళ్ళడానికి దేవుని యొక్క కంచె దారి తొట్టిల్లిపోయి మన దారి తప్పేయడానికి అపవాది మనకు అనేకమైన ఆలోచనలు కలిగిస్తుంది.
అయితే ఈ ఆలోచన కలిగినప్పుడు నువ్వు పాపివి కాదు. ఆ ఆలోచనని ఆచరించావా, అప్పుడు నువ్వు పాపి అవుతావు. ఆ ఆలోచన వచ్చినప్పుడు నువ్వు ఆలోచించుకోవాల్సింది ఏంటి తెలుసా? అది చేయటం వల్ల రిజల్ట్ ఎంతో నువ్వు ఆ రిజల్ట్ ని నువ్వు గ్రహించగలగాల, అనలైజ్ చేయగలగాల. ఈ పని నేను చేయడం వల్ల నేను ఆ రోజు దగ్గర అవుతున్నానా, దూరం అవుతున్నా? నేను దూరం అయ్యే విధంగా ఉంటే కనుక ఈ పని నాకు అవసరం లేదు. అది ఎలాంటిదైనా సరే నేను దగ్గర అవుతున్నానా, ఆ పని ఎంత కష్టమైనా సరే చేస్తాను అని సిద్ధపడి. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి, దేవుని యొక్క ఆశీర్వాదం ఆయన యొక్క భయభక్తులు కలిగి ఉండటం వల్ల వస్తుంది. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టు. ఆ ఆశీర్వాదం మనం కలిగినప్పుడు ఆ ఆశీర్వాదం ఎలా ఇస్తుంది? లోకపరంగా అంటే లైఫ్ హెల్దీగా, వెల్దీగా, ఫిజికల్ గా, అలాగే స్పిరిచువల్ గా మనకు అన్ని సమకూర్చబడతాయి అన్నమాట. కాబట్టి గమనించాలి. అప్పుడు నీ దేహములకు ఆరోగ్యము, నీ ఎక్కలకు సత్తువును కలుగును. కాబట్టి నువ్వు ఎలా ఉంటావు? ఆరోగ్యపరంగా ఉంటావు, దృఢంగా ఉంటావు. అలాగే చివరిగా చూడమ్మా, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు చూడమ్మా. 6వ అధ్యాయం 7-8 వచనాలు. మోసపోకుడి, దేవుడు ఎక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏలగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. చూడమ్మా, మోసపోకుడి అంటే ఎవరి చేత మోసపోతాం? అపవాది చేత మోసపోతాం. పండు తిను ఆయన తిన్నాం కదా, అలాగా మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబట్టి. పండు తిని ఇక మరణించకుండా ఉన్నప్పుడు అవ్వాలను కనుక దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యో చూసావా, నువ్వు తింటే మేము తెచ్చిపోతాం అంటే మేము తిన్నాం, చావాలి చూసావా అంటే ఉపయోగం ఏముందా? కాబట్టి అంటే దాని అర్థం ఏంటి? దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయి. అయితే అంటే అది ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి ఏం తీసుకుంటారమ్మా? క్షయము పంట కోయును. క్షయము అంటే అర్థం ఏంటి? జస్ట్ క్షణికం, అంటే పూర్తిగా సాటిస్ఫాక్షన్ లేకుండా పోతుంది. ఆ పంట కోయును. అయితే ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి ఏ పంట కోస్తున్నాడమ్మా? నిత్య జీవమైన పంటను కోయును. అంటే మనం ఇందాక చూసుకున్నాం, దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి వారం ఏమైంది? వెల్దీ, హెల్దీ, ఫిజికల్, స్పిరిచువల్, ఓకేనా? అలాగే ఆత్మీయపరమైనటువంటి పరలోకపరమైనటువంటి ఆశీర్వాదాలు కూడా పొందుకున్నాం. అయితే ఇక్కడ ఆత్మను బట్టి మనం విత్తుతే గనక మనం కోసే పంట ఏంటో తెలుసా? నిత్య జీవము. ఇదాక మనం ఏం చెప్తున్నాం? సర్వలోకము సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకున్న వారికి ఏం ప్రయోజనము అంటే చెప్పుకున్నాం. ఇక్కడ చూస్తే ఏముంది? సర్వలోకము సంపాదించుకున్నాం. ఎలాగా? దేవుని చేత బోధింపవచ్చు. అలాగే ఆత్మను విత్తారా? ఆత్మ నుండి, ఆత్మను బట్టి విత్తాం కాబట్టి మనం ఏం పొందుకుంటున్నాం? ఆత్మ నుండి నిత్య జీవం పొందుకుంటాం. అంటే ఆ ప్రాణం పోవట్లేదు. ఎందుకు ఏమైంది? ఒకరు సర్వలోకము సంపాదించుకొని వాటి ప్రాణం పోగొట్టుకుంటే ఉపయోగం ఏముంది? లేదు. కానీ ఇక్కడేముంది? నీవు ఈ సర్వలోకము సమస్తను సంపాదించుకోకపోయినా దైవపరమైన సమస్తను సంపాదించుకున్నావు కాబట్టి నిత్యము వాటిని నీవు అనుభవించేటటువంటి ఆశీర్వాదం నీకు కలుగుతుంది. ఒక రైతు కోసిన పంట కోసింది రైతు సొంతమా లేకపోతే దాన్ని పోయే వాళ్ళ సొంతమా? ఎవరి సొంతం? మన ఇల్లు ఉందమ్మా, మన ఇంటి ముందు గవర్నమెంట్ స్థలం. నేను చెప్పిన మాట బాగా గమనించండి, చివరిగా ముగించుకుందాం. మనం చిన్న ఎగ్జాంపుల్. మన ఇంటి ముందు ఉంది గవర్నమెంట్ స్థలం. అందరూ దగ్గర ఉంటది. ఆ ఇంటి ముందు ఒక మామిడి చెట్టు నాటాం, కాయలు కాసి. ఆ కాయ కొయ్యాలి అంటే
వాళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకుని వచ్చి వస్తారా? ఎవరిని అడుగుతారు వచ్చి? వస్తాం. ఇంటికి వెళ్ళవాలని అడుగుతారు. కారణం ఏంటి చెప్పండి అమ్మా? అర్థం కాదా? కదా చెప్పండి. వాళ్ళ కాదు, వాళ్ళ ఇంటి ముందు ఉంది కరెక్టే, కానీ ముందు గొప్పగా వచ్చే ఆలోచన ఏంటంటే ఆ చెట్టు వేసింది ఆ ఇంటి వారు. అర్థమైంది? దాని మీద సర్వ హక్కులు ఎవరుంటాయి? వాళ్ళకే ఉంటాయి. స్థలం గవర్నమెంట్దే. గవర్నమెంట్ కావాలంటే స్థలం రోడ్డుకి అడ్డం ఉందని చెప్పి ఆ చెట్టు కొట్టేసే రైట్ గవర్నమెంట్ ఉంటుంది. గవర్నమెంట్ అడిగి పర్మిషన్ తీసుకునే రైట్ ఉండదు ఎవరైతే మొక్క నాటారు. కానీ ఎవరన్నా ఆ చెట్టు నుంచి ఏమైనా కొయ్యాలి అంటే కనుక వాళ్ళు కంపల్సరీ అడుగుతారు. వాళ్ళు అనుకున్న కోసారని వీళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మరి నీవు ఆత్మ నుండి ఆత్మను బట్టి విత్తితే కనుక అది ఎక్కడైనా ఉండదు. ఆ సర్వ హక్కులు ఎవరికి వస్తాయి? ఎవరికి వస్తాయి మా? ఎవరైతే విత్తుతున్నారో వాళ్ళకి వస్తాయి. ఆ విత్తే వారికి ఏం జరిగింది ఇక్కడ? ఆ మామిడి చెట్టు విత్తాము, మామిడికాయలు రాసి ఆ కాయలు ఎవరి? ఆ ఇంటి వారికి. మనం ఆత్మను బట్టి విత్తాం, నిత్య జీవం అనే పంట వచ్చింది. అది ఎవరిది? ఎవరిది? హక్కుదారులు ఎవరు? విత్తిన వారు కదా, అను కదా. విత్తిన వారు హక్కుదారు, నిత్య జీవానికి హక్కుదారులు అంటే వారు ఎవరు బిడ్డ? ఎవరు బిడ్డ? చెప్పాలి, దేవుని బిడ్డ. కరెక్ట్ చెప్పాలా? దేవుడి బిడ్డకి పరలోక ప్రవేశం ఉందా? అబ్రహాం కుమారుడికి పరలోక ప్రవేశం ఉందా? ఎవరికమ్మా? అంటే ఇక్కడ సింపుల్ థింగ్, పిలువబడ్డవారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొందరే. పిలువబడ్డవారు అందరూ కూడా దేవుని పిల్లలు. ఎందుకంటే తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి నశింపక నిత్య జీవం పొందినట్లు యేసు ప్రభువుని మనకు అనుగ్రహించారు. అవునా? ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచారో, ఆయన నామాన్ని విశ్వసించారో వారందరూ కూడా దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించారు. అంటే పిలువబడ్డ వారందరూ కూడా విశ్వసించి వచ్చిన వారే కాబట్టి వారందరూ దేవుని బిడ్డలే. ఆయన నామం జరిగే సమస్తము తీర్చబడుతుంది. అయితే అబ్రహాము కుమారుడు ఏర్పరచబడితేనే నిత్యరాజ్య వారసత్వం, లేకపోతే లేదు. ఎందుకంటే ఒక సందర్భంలో యేసు ప్రభువు చెప్తారు, పరలోక విందులో ఒక ముగ్గురు పేర్లు చెప్పి వారు పలానాయంతో ఉంటారు అని చెప్తారు. ఎవరితో? మొదటి పేరు ఎవరు? అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతోను, తర్వాత ఎవరమ్మా? యాకోబుతోను విందులో కూర్చుంటారు. ముందు ఎవరు? అబ్రహాము. దేవుడు ఆశీర్వాదం అంటే పూర్ణ చెప్పడు, నిన్ను ఎంతో పరీక్షించి చిన్న లాజిక్ చివరిగా మాట్లాడుతున్నాం. ఆదాము అబ్రహాము గమనించండి. ఆదాముకు దేవుడు చెప్పాడు, అబ్రహాముకు దేవుడు చెప్పాడు. అబ్రహాము దేవుడి మాటను మేరదు అని చెప్పేసి దేవుడు ముందే తెలుసు కాబట్టి ముందుగానే అబ్రహామును ఆశీర్వదించాడు. నేను గొప్పగా చేస్తాను, నేను నామాన్ని గొప్ప చేస్తాను. ఆదాము తొట్టిల్లిపోవాలి కాబట్టి ఆదామును ఆశీర్వదించాల. ఏమన్నారు ఆదామును? మీరు విస్తరించండి, భూమిని స్వతంత్రించుకోండి అని. కాబట్టి మనము అబ్రహాము ఆశీర్వాదానికి మనము కూడా యోగ్యత కలిగిన వారుగా మనం ఉండే విధంగా మనల్ని మనము స్వపరిశీలన చేసుకుంటూ దేవుళ్ళు ఎదిగి ఫలించేవారుగా మనం ఉండాలి. ఆ రీతిగా ఉండుటకై దేవుడి యొక్క భయభక్తులు కలిగిన వారుగా మనం ఉంటూ దేవుడు మనం ఏది కోరుకోవాలో మనకి నిత్యము బోధించును గాక. ఆమేన్. ఇద్దరు దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాకును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవుడు తన వాక్యమును దీవించును. ఆమేన్. అందరికీ వందనాలు.